పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన కృపాపాదాలకు, పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గనుడా స్తుతిస్తున్నాం, గొప్పరాజా స్తుతిస్తున్నాం, ఆశ్చర్యకరమైన వెలుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సత్యాన్ని, పరమార్థాన్ని, పరమార్థిక విషయాలను మాకు ప్రబోధించిన వాడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. కలవరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణములో మమ్మల్ని నిలిపిన వాడా మీకు స్తోత్ర, కృపనిచ్చిన వాడా స్తుతిస్తున్నాం. మరి ఒక కలవరి శిలువ మెట్టులో మమ్మల్ని నిలిపి మాట్లాడబోతున్న దేవుడా స్తుతిస్తున్నాం. కలవరి శిలువకు హత్తుకొని పరమ నూతన యెరూషలేము ఆత్మీయ ప్రయాణంలో మమ్మల్ని నడిపించమని, మీ లేఖన భాగాల ధ్యానముతో నింపి కృప చూపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడేసే శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందున్న పిల్లారా, ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ జీవాధిపతి యేసు రక్షకుడు ప్రబోధించిన కొన్ని సత్యాలని మనము ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ జీవ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలని ధ్యానం చేద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను, మీరు కూడా ధ్యాన భాగాన్ని అనుసరించండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరించే దినాల్లో ఇజ్రాయేలు ప్రజలకి పరమార్థిక సత్యాన్ని బోధించారు. అనేకమైనటువంటి చారిత్రక దైవ కార్యాలను చెప్పారు. ఒక దినాన ఇజ్రాయేలు బోధకుడు, ధర్మశాస్త్ర కోవిందుడు, అనుభవ జ్ఞానం కలిగిన వాడు, ఆధ్యాత్మిక జీవనములో ఇజ్రాయేలీకి బోధకుడు అని పిలువబడిన వారు నికోదేము గారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. వచ్చి పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి ప్రభా, మార్గం ఏంటి అని అడిగారు. దారి ఏంటి అని అడిగారు. ఎందుకు నన్ను మార్గం అడుగుతున్నావు అన్నారు యేసయ్య. నికోదేము ఒప్పుకున్న ఒక సత్యం ఏంటంటే, చూడండి అక్కడే 2వ వచనం. వచ్చి, బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. 2 విషయాలు నికోదేము గ్రహించాడు, ఒప్పుకున్నాడు. ఒకటి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు, దైవ కుమారుడివి, ప్రభువి అని ఒప్పుకున్నాడు. రెండోది, ఇప్పుడు జరుగుతున్న సూచక క్రియలు నువ్వు మెస్సయ్య కాకపోతే ఇవి జరగవు అన్నాడు.
అంటే యేసుని ప్రభువుగా, క్రీస్తుగా, మెస్సయ్యగా నికోదేము ఒప్పుకున్నాడు. పరలోకానికి వెళ్ళే మార్గము యేసుకు తెలుసు. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన వారు యేసయ్య అని నికోదేము నమ్మాడు. నమ్మి యేసు ప్రభువారిని ఇజ్రాయేలీల బోధకుడు, యేసు ప్రభువారిని బోధకుడుగా పెట్టుకున్నాడు. అమ్మ ఎవరుగా పెట్టుకున్నాడు? యేసు ప్రభువారిని బోధకుడుగా పెట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు బోధకుడా అన్నాడు. ఇజ్రాయేలీల గౌరవమైన బోధకునికి ఇప్పుడు బోధకుడు ఎవరు? యేసు. మనందరికి బోధకుడు ఎవరు? యేసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనందరికి బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు, మనిషి కాదు. మనిషి ఎప్పుడు దైవ సంబంధమైన నియమాలని బోధించలేడు. మన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక నిలబడిన ఏ వ్యక్తిని మీరు చూడవద్దు. వ్యక్తి శాశ్వతం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతం. యేసు రక్షకుడు శాశ్వతం. బోధకుడా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసయ్య చెప్పిన మాట మనం ధ్యానించాం. యేసయ్య అనేక మాటలు చెప్పారు, అనేక ఉపమానాలు చెప్పారు, అనేక సాదృశ్యాలు చూపించాడు. 3 అంశాలు. ఒకటి గర్భము, ప్రసవము గురించి చెప్పాడు. వాడు కొత్తగా జన్మించడం, జన్మములు ఏముంటాయి? గర్భం ఉంటుంది, ప్రసవం ఉంటుంది. మీకు కొద్దిగా అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో చదువుతున్న వాక్యం అంతా. గర్భం ఉంటుంది, ప్రసవం ఉంటుంది. వాడు కొత్తగా జన్మించితే కానీ అన్నారు యేసయ్య. మనకు అర్థమయ్యే సామాన్యమైన భాషలో యేసయ్య మాట్లాడతాడు. అంతేగాని అర్థం కాని భాషలో కాకుక్కి అంటావు యేసయ్య. ఇప్పుడు అంతా గోల అంత ఏంది? ఎదుటోడికి అర్థం కాకుండా బాధ చేయడమే గోల. యేసయ్య చాలా సామాన్యమైన భాష వాడాడు. యేసయ్య అన్నాడు జన్మ గురించి మాట్లాడాడు. అంటే గర్భము, ప్రసవం, జన్మలు రెండే ఉండేది. రెండోది గాలి గురించి మాట్లాడాడు. మనందరూ బాగా పరిచయం అయింది కదా గాలి. గాలి పరిచయం కదా. గాలి పరిచయం లేని వాడు భూమి మీద ఉన్నాడా? జన్మ అనేది అందరికి పరిచయం, గాలి అనేది అందరికి పరిచయం. మూడోది ఏవాడాడు? చీకటి, వెలుగు. 2 విషయాలు ఇవ్వాడు. నువ్వు నన్ను దేవునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు వెలుగులో ఉన్నావు. అంగీకరించలేని వాడు చీకటిలో ఉంటాడు. వెలుగు, చీకటి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య చెప్పినటువంటి 3 సామాన్యమైన ఉదాహరణలు ఏంటి? ఒకటి జన్మ అంటే గర్భం, ప్రసవం. రెండోది ఏంటి అమ్మా? గాలి. మూడోది ఏంటి? చీకటి, వెలుగు. సామాన్యమైనటువంటి ఉదాహరణలు ప్రభువారు చెప్పింది. ఇవన్నీ చెప్పినా కూడా ఇజ్రాయెల్ బోధకుడికి చెప్పండి, ఇప్పుడు ఇజ్రాయెల్ బోధకుడు అంటే మనమే బాగా తెలివిలో అనిపించింది నాకు. ఎందుకంటే యేసయ్య మనకు అన్ని ముందుగానే అన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఇవన్నీ అర్థమైన ఇది ఎట్లా సాధ్యం అన్నాడు. సరే, నువ్వు ఇజ్రాయెల్ బోధకుడు కాబట్టి ఇజ్రాయెల్ చరిత్రలో నుంచి ఒక అంశాన్ని చెప్తాను అన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ యొక్క చరిత్రలోకి వెళ్ళాడు. ఏంటి ఇజ్రాయెల్ చరిత్ర? ఇప్పుడు 14 వచ్చింది చదవండి వారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. అక్కడ కామా ఉందా? మీరు బైబిల్ చాలా జాగ్రత్త చదవాలా. కామా దగ్గర ఆగిపోయి ఆలోచించాలి మీరు ఏంటి కథ అని. అరణ్యములో నేను బైబిల్ చదివేటప్పుడు నాలో నేనే చాలా ప్రశ్నలు వేసుకుంటానండి. ఇంటి మార్పులు కూడా పెట్టుకుంటప్పుడు నాకు ఎలాగలా బుర్ర మళ్ళీ చెప్పని. అక్కడ కామా ఉందా? యేసయ్య అక్కడ కామత ఆపాడు. ఎందుకు? అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో అన్నాడు. ఇది పెద్ద సంఘటన. మనమైతే ఒక వచనం చదివి ముందుకు పరిగెత్తున్నారు మీరు. ఒక పెద్ద సంఘటన ఇది. ఈ సంఘటనలో భూమిలోంచి పాములు వచ్చినాయి.
ఎటొచ్చినాయి? ఎటొచ్చినాయి అమ్మ? ఎటొచ్చినాయి? ఎటొచ్చినాయి చెప్పండి. దేవుడు పాములు పిలిచాడు అనుకోండి, ఎటొస్తాయి? ఈ భూమండలంలో ఉన్న పాములన్నీ రండి అన్నాడు అనుకోండి, ఎటొస్తాయి? ఎటొస్తాయి చెప్పండి? మన భూమండలం మీద ఎందుకు పుట్టామనుకుంటాం? అన్ని పాములు వస్తాయి బయటికి. అన్ని పాములు వస్తాయి, అన్ని పాములు వస్తాయి. యేసయ్య పాములను పిలిచినాడు, పాములన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? అవిధేయతను బట్టి వచ్చినాయి. అవిధేయత, నిర్లక్ష్యం, ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించలే. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించి శరీర సంబంధమైన జీవితం నుంచి దేవునితో మాట్లాడటం ప్రారంభించారు. అమ్మమ్మ ఎట్లా చెప్పండి ఇప్పుడు నాకు. ఎట్లా ప్రారంభించిందేమో ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు నడుస్తున్న జీవితం ఏంటి? శరీర సంబంధమైన జీవితం. ఇది దేవుని కోరికని, దేవుణ్ణి సంతోషపెట్టలేవు. పౌలన్న మాట అదే కదా, శరీరులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అన్నాడు. ఆత్మానుసారులే దేవుని బిడ్డలు అన్నాడు. వీరు ఆత్మ సంబంధమైన యెరూషలేం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. పరమకానానికి ఆత్మీయ ప్రయాణం ప్రారంభించారు. ప్రారంభించిందేమో ఆత్మ సంబంధమైన నిబంధన జీవితం, జీవనం అంటారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు శరీర సంబంధమైన మాటలు, అవిధేయత మాటలు. ఎటు చూడండి, ఒక భక్తుడున్నాడు, విషపు మాటలు అన్నాడు. అమ్మాయి మాటలు విషపు మాటలు దేవుని దృష్టికి ఎట కనపడుతున్నాయి? విషపు మాటలు. విషపు మాటలు ఎట్లుంటాయి? ఎదుటి వ్యక్తిని చంపేస్తాయి. విషపు మాటలు. వీళ్ళ మాటలు ఏంటి? విషం, పాముని పరిశుద్ధ జీవ గ్రంథంలో అపవాదితో పోల్చారు. అపవాది కాదు, పాము. పోల్చారు అంతే. రెండోది, పాము, విషము పాపానికి సూచన. ఇక్కడ 3 నియమాలు వారు తప్పారు. ఒకటి, పాపం చేశారు, శిక్షకు పాత్రులయ్యారు, విజ్ఞాపన చేశారు. అంటే మరలా తిరిగి పొరపాటు అయింది బాబో అని చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. దేవుని కృప వచ్చింది. ఆ తర్వాత విశ్వాసాన్ని ప్రదర్శించారు, నీతి వచ్చింది. ఇప్పుడు చెప్పండి మీరందరూ చెప్పాలా? మొట్టమొదటిగా ఏంటి వాళ్ళకి ఏమొచ్చింది? పాపం. పాపానికి విరుగుడేంటి? శిక్ష ఏంటి? పాపం వల్ల జీతం మరణం శిక్ష వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? పాప నివారణ కావాలి. పాప నివారణ ప్రారంభించారు. అయ్యో బాబో బుద్ధి తక్కువైపోయాము, తప్పు చేసామని. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? ఏం కావాలి? ప్రాయశ్చిత్త సంబంధమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తం ఏంటి? కొద్దిగా మీరు అండర్లైన్ చేసుకోండి మీ మెదడులో. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఖచ్చితంగా మరణం అందరూ ప్రాప్తిస్తుంది, చనిపోవలసిందే, శిక్ష అనుభవించవలసిందే. నో బార్, ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. పాపం చేశాం, చనిపోవలసిందే. ఇక్కడ బుద్ధి వచ్చింది, అయ్యో మేము తప్పు చేసామని ప్రాయశ్చిత్తం కలిగింది, ఈ పాపం నుంచి విడిపించే పరిస్థితి ఏంటి అని రెపెండెన్స్ వచ్చింది. అయితే శిక్ష అయితే ఖరారైంది, రెపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకి? కృప కావాలి, దైవ కృప కావాలి. అంటే అర్హత లేదు నీకు, నువ్వు మరణించిన వ్యక్తివి. అయితే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపడ్డావు, నీ శిక్షని ఇంకొకరు భరించి ఆ పాప నివారణ నీకు ఇవ్వాలి. శిక్ష అయితే భరించాలా? దేవుడు
దేవుడు పక్షపాతి కాదు, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల. ఇక్కడ చూడండి, దైవ కృప వచ్చింది, పాప నివారణ జరిగింది. ఇక్కడ చూడండి, విశ్వాసం వచ్చింది వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. విశ్వాసం వచ్చింది. కొద్దిగా అర్థం చేసుకోండి. పాప నివారణ దైవ కృప ద్వారా జరిగిన తర్వాత ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. స్తోత్రం చెప్పండి. విశ్వాసం వలన ఏమొస్తుంది? నీతి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, దేవుడు అతని విశ్వాసాన్ని నీతికించాడు. నీతి వస్తుంది. ఈ 3 పాఠాలు అంటే 3 అనుభవాలు మళ్ళా నికోదేము చెప్పాడు. చెప్తూ ఇజ్రాయేల్ చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంఘటనని యేసయ్య చెప్పారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. ఎందుకు ఎత్తాడు? ఇప్పుడు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం. ఏదోము దేశము చుట్టిపోవలనని హోరు కొండ ఎక్కి కొండ నుండి ఎర్ర సముద్రం సాగిపోయినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మచిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోని మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని అన్నం మాకు అసహ్యములైందండ్రి. అమ్మ ఏంటి ఏమన్నారు? వీళ్ళు మాట్లాడిన గోలంతా ఏంది చెప్పండి. ఇప్పుడు ఏం కావాలంటున్నారు వీళ్ళకి? నీళ్లు లేదు. అమ్మ నీళ్లు ఉన్నాయా లేవా? అసలు ఆడవాళ్ళ గోలంతా ఏంది? నీళ్లు లేవు. రెండోది ఏంది? తిండిపోతులు వీళ్ళు, ఆహారం లేదు. మూడోది ఏంది? ఈ ఉన్న ఆహారంలో మటను చికెన్ లేదు, సవీసారము లేదు. సవీసారం లేని చప్పని భోజనాలు. అమ్మ చూడండి, దేవుని ఆధ్యాత్మిక ప్రయాణం ఎట్టుంటుంది? చప్పగానే ఉంటుంది. దేవుని ఆధ్యాత్మిక జీవనం ఎట్టుంటుంది? ఆత్మ సంబంధమైన రుచి ఉంటుంది, కానీ శరీర సంబంధమైన రుచి ఉండదు. 3 దేవునికి వ్యతిరేకమైన విరోధమైన మాటలు. సవిసారము లేని ఆహారం అంట వాళ్ళకి. లేని అన్నం మాకు అసహ్యమైందండ్రి. సవిసారం లేని అన్నం అండి. ఏంటి వాళ్ళు అనుకున్న అన్నం? మనలాగా వరి బియ్యం కాదు, వరగ బియ్యము కాదు. ఏం బియ్యం వేళ? పరలోక మన్నా అని దేవుడు బియ్యం ఇచ్చాడండి. పరలోక మన్నానే దేవదూతలు తినే ఆహారాన్నే దేవుడు ఇచ్చాడు. పరలోక మన్నా వీళ్ళని పండించారా? వ్యవసాయం చేశారా? యంత్రాలు ఏమన్నా వాడారు? వీళ్ళ ఏం చేశారు? వీళ్ళు ఊర కూర్చొని తింటున్నారు. ఊర కూర్చొని తినేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఊర కూర్చొని తింటున్నారు వీళ్ళు చేస్తున్న పని ఒక్కటే. ఉదయం 6 వెళ్ళి ఎన్ని కావాలో ఆహారానికి ఏర్కొచ్చుకుంటున్నారు. రాను వీళ్ళకి ఏమైపోయిందంట? ఆహారం లేదు, నీళ్లు లేవు, ఉన్న అన్నంలో సవిసారం, తిరుగుబాటు. ఆధ్యాత్మిక జీవిత విధానంలో ప్రయాణంలో తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకమైనటువంటి శోధన, విషపు ఆలోచన. అమ్మాయి చూడండి, ఆత్మీయ ప్రయాణం ప్రారంభించినాక ఏ దేవుణ్ణి బోధకుని ఆధారం చేసుకుని ఆత్మీయ ప్రయాణం సాగుతుందో ఆ దేవునికి బోధకునికి వ్యతిరేకంగా పాపం అండి. చాలామంది అంటారు ఆజ్ఞ అతిక్రమమే పాపం. భక్తుడు యోహోను రాశారు ఏమని? అవిధేయితే పాపం అన్నాడు. ఏంటి అవిధేయితే పాపం? ఆదాము అవ్వ అవిధేయత ప్రదర్శించాడు. అక్కడ దెర్ ఈజ్ నో లా, అప్పుడు ఆజ్ఞ లేదు. అవిధేయతే దేవుడు చెప్పాడయ్యా అది తినొద్దయ్యా అని. తింటే ఏమైందంట అని అవ్వని అనుకో, ఒకరు అంటది ఏమని ముందే చెప్పాడు, తింటే చస్తావమ్మా అని చెప్పాడా?
వాళ్ళు ఏం చేశారు? అవిధేయత ప్రదర్శించారు. తిన్నారు. తిన్న తర్వాత కూడా దేవుడు వారితో మాట్లాడా? అబ్బాయి అబ్రహం ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. చెడుతాడు దాక్కో ఉన్నాను ప్రభు అన్నాడు. తినకూడని పండు ఎందుకు తిన్నావా అన్నాడు. దిగంబరిగా నువ్వు ఉన్నావు ఎవడు చెప్పాడు నీకు అన్నాడు. మాట్లాడుతున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. ఆ దినమే ఆదాము అయ్యో బుద్ధి తక్కువైంది, బుద్ధిహీనుడు అయిపోయినానంటే క్షమించేవాడు దేవుడు, క్షమించడానికి అడిగాడు. ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో ఆదాం ఏం చేశాడు? తను చేసిన అవిధేయత పని ఇంకోళ్ళ మీద నెట్టం ప్రారంభించాడు. రెండోది, తన అవిధేయత పొరపాట్లోనికి ఇంకోళ్ళని లాగుతున్నాడు. నేనే కాదు ఈమె కూడా, అది అన్నారా? నేనే కాదు ఈమె కూడా అంటున్నాడు. ఈమెమంది? మన ఆది తల్లి, మేమిద్దరమే కాదు ఇంకొక ఉందాం అమ్మా. పాప సంబంధమైన అవిధేయత పాపం అన్నాడు యోహాను గారు. వీళ్ళు ఏం ప్రదర్శించారు? అవిధేయత. దేవుని మాటకు వ్యతిరేకమయ్యారు. దేవునే కాదు, దేవుని సేవకుడైన మోషేను కూడా విరోధంగా మాట్లాడుతున్నారు. వీరి పాపము, వీరు చేసిన అవిధేయత ఆత్మ సంబంధమైన జీవిత విధానాన్ని ప్రారంభించి శరీర సంబంధంగా నూతన ఆధ్యాత్మిక యెరూషలేము ప్రయాణం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము, త్వరగా గలతీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమ్మా. 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేదా విశ్వాసం వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మ మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనుడి. దేవుడి విశ్వాసం మూలంగా అన్యజనుల నీతి మందులు తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశించబడదని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించను. స్తోత్రం చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి ఈ 9 వచనాలు ధ్యానం చేయాలి. కల్వరి శిలువ రక్షకుడైన సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడిన కదా అన్నాడు. ఈ 9 వచనాల్లో 4 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న వేసుకోవాలి మీరే, కింద జవాబు ఉందో రాసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల ఆధ్యాత్మిక జీవితము ఆత్మ సంబంధంగా ప్రారంభించారు. దాన్ని శరీర సంబంధంగా పరిపూర్ణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం ధ్యానం చేసినదే కదా. వాళ్ళకి ఏం పేరు పెట్టాడు పౌలు గారు? 3వ అధ్యాయం మొదటి, ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకులు అంటే ఎవరండి? 3వ వచనం కూడా చూడండి. మీరంతా అవివేకులైతిరా. అవిధేయత కలిగిన వారండి. ముందేమో ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మిక యెరూషలేము యాత్ర ప్రారంభించారు. దాన్ని శరీర సంబంధంగా పరిపూర్ణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కుదిరితా? మరి పౌలు గారు పెట్టిన పేరు ఏంటంటే ఓ అవివేకులైన గలతీయులారా. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తు నుండి అంటే లోకపు అంచు నుండి, లోకపు
పొలిమేర నుంచి యేసు నిన్ను బయటికి పిలిచాడు. ఐగుప్తు నుండి బయటికి పిలిచాడు. ఐగుప్తైన లోకము నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. కానాను నూతన యెరూషలేము ప్రయాణాన్ని ప్రారంభింపచేశాడు. ప్రారంభించినప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా ప్రారంభించావు. ఐగుప్తుని విడిచావు, లోకాన్ని విడిచావు, శరీరాన్ని విడిచావు. ఇందాక మనం చూసాంగా, సవిసారం లేనటువంటి బతుకన్నారు కదా వాళ్ళు. మేము సవిసారం కలిగినటువంటి లేనటువంటి స్థితికి వెళ్తామని నిర్ణయించుకున్నావు. ఆహారం లేకపోయినా పర్లా, నీళ్ళు లేకపోయినా పర్లా, సౌకర్యాలు లేకపోయినా పర్లా, మేము యేసుతోనే సాగుతాం అని నిర్ణయించుకుని ప్రారంభించావు. కొద్ది దూరం రాగానే ఈ పాత బ్రతుకు కనపడుతుంది. ఇప్పుడు అంతకుముందు కొండల్లో మాంసం ఉడుకుతూ తిన్నారంట. ఎటు తిన్నారంటమ్మా? ఉడుకుతుండగా తిన్నారంట. ఉల్లిపాయలు తిన్నారంట, కీరకాయలు తిన్నారంట, చెప్పండి, దోసకాయలు తిన్నారంట, ఇంకేం తిన్నారు చెప్పండి, ఎన్ని తిన్నారు. ఈడకొచ్చేళ్ళకి ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? అవన్నీ గుర్తొచ్చి దీంట్లో సవ్యసారం లేదండి అన్న. ఆత్మ సంబంధంగా ప్రారంభించి మధ్యలో ఆగి మళ్ళీ పాత బ్రతుకు లోపలికి వచ్చి ఇప్పుడు శరీర సంబంధంగా నడుస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిపూర్ణం చేయాలని ప్రయత్నం. ఇది ఘోరమైన విషపాపం. యేసయ్య ఒక మాట చెప్పారు, చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి. ఎక్కడ ఉండొద్దు అన్నాడు? నులివెచ్చలుగా ఉండొద్దు, లోకంలో ఉండు, లేదంటే దేవుని మందిరంలో ఉండు. అటు ఇటు ఉంటానని కుదిరిద్దా? కుదరదు. నులివెచ్చని బ్రతుకు కుదరదు. దానికి శిక్ష ఏమన్నాడు యేసయ్య? ఉమ్మేస్తానన్నాడు. ఏమేస్తాన్నాడు? ఉమ్మేస్తానన్నాడు. ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఉమ్మివేయటం అంటే ఎంత ఘోరమైన పాపం! అంత పాపం అది. అవిధేయత పాపం. అవిధేయత పాపం అండి. వీళ్ళు అవిధేయతను ప్రదర్శించారు. వీళ్ళకి శిక్షకు పాత్రులయ్యారు. వెంటనే ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం 21:6. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెము, ఆ ప్రజలను కరువుగా ఇజ్రాయెల్ అనేకులు చనిపోయిరి. యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. స్తోత్రం చెప్పండి. ఇదే పాస్టర్ గారు జనం చచ్చిపోతున్న స్తోత్రం అంటారట. ఎందుకు స్తోత్రం చెబుతా? పాపానికి ఫలితము ఖచ్చితంగా ప్రభువు నిర్ణయించాడు. యెహోవా ఏం వేటిని పిలిచాడు? పాములను పిలిచాడు, రండి అని. వీడు పాములు మొత్తం చుట్టుముట్టినాయి. ఎలాంటి పాములు అయ్యి? ఎలాంటి పాములు? ఆ పాము ఎట్టుంటది? తాపకరమైన పాము అంట. ఎవడు చిక్కుతాడా అని రెడీగా ఉన్నాయి. అమ్మ, పాపం ఎట్టుంటది? తాపకరమైన పాపం. పాపము వాకిట పొంచి ఉండును. ఆ వాకిట తలుపును తీసామనుకో లోపలికి వస్తుంది. ముందు లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన దాకా హలో మై డియర్ ఫ్రెండ్ ఇట్లా కొడతా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత నువ్వెట చెప్తేనే అట్ట తింటానంటది పాపం. ఇంకొద్ది కలిసిన తర్వాత నేనెట చెప్తే అట్ట తినాలంటది. ఇంకొద్దికి వెళ్ళినాక ఇక మాటలు లేవు, బానిసత్వం, దాసు. తాపకరమైన పాములు వచ్చేసి పాపము అంత భయంకరంగా ఉంటుందండి. పాము విషము పాపానికి సూచన. మనం ధ్యానించిన 3 అంశాలు యేసయ్య చెప్పిన మాటల్లో ఒకటి పాపం చేశారు, శిక్షకు పాత్రలు. పాములు లెగిసిని ఇజ్రాయెల్ ప్రజలందరూ కనపడ్డట్టు కరుతున్నాయి. ఒక్క దెబ్బకి పడిపోతున్నాడు, ఒక చచ్చిపోతున్నారు. వారి అవిధేయత. పౌలు అంటాడు, రాకడ దినాల్లో మనకు బుద్ధి రావడానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మనకు మాదిరిగా పెట్టాడు అన్నాడా? ఇజ్రాయెల్ ప్రజలు మనకంట మాదిరా. ఎందుకు? రాకడ దినాల్లో మనకు బుద్ధి రావాలి. వాళ్ళు ఏం చేశారు?
దేవుని విసికించారు, అవిధేయత ప్రదర్శించారు, పాములు గారు చచ్చిపోయారు. ఎవరైనా ఇజ్రాయెల్ ప్రజల్ని డాడీ మన తాతను పాము గారు చంపిందంటే ఎందుకనంటే ఏం చెబుతారు? ఏం చెబుతాం అబ్బాయి? తాత ఏమో చెప్పండి సవీసారలను కూడి తింటాడు అన్నారు. దేవుని కోపం వచ్చింది, పాములు రండి అన్నాడు, పాము కాటేసింది. పిల్లోడిని ఏం నేర్చుకుంటాడు? మా తాత తిండిపోతా ఏం నేర్చుకో, మనమే నేర్పుతాం. ఏం నేర్పుతాం పిల్లలకి? ఏం నేర్పించాలని మనం ఆలోచన చేస్తాం? యేసయ్య అన్నాడు, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో ఆ ఎత్తే ముందు జరిగిన కథ అంతా చెప్పాడు. చెప్పి పాపం వచ్చేసింది, మరణిస్తున్నారు, శిక్ష అనుభవించాల్సిందే, రక్షించబడకపోయినా ఈ దేహముతో జరిగిన ప్రతి క్రియ, అది మంచివైనా చెడువైనా ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఎలాంటి ఎగ్జంప్షన్స్ లేవు. పాస్టర్కి లేదు, విశ్వాసికి లేదు, ఇంకా పెద్ద డిగ్రీ ఉన్న బోధకుడికి లేదు. శిక్ష అనుభవించవలసిందే. యేసయ్య చెప్పిన రెండవ మాట ఏంటంటే, వారు విజ్ఞాపన ప్రారంభమైంది. బాబో బుద్ధిహీనం, పొరపాటు చేశాం, బుద్ధి తక్కువైపోయింది, మేము ఇట్లా దేవునికి విరోధంగా పాపం చేశాం అని రెండో అనుభవం ప్రారంభమైంది. ఏంటది? విజ్ఞాపన, రెపెండెన్స్. ఎప్పుడు వచ్చింది రెపెండెన్స్? దేవుని శిక్ష వచ్చినప్పుడు వచ్చింది. దేవుని శిక్ష మన మీదకి వచ్చినప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో కష్టంలో ప్రార్థించాం, దేవుడు మన ప్రార్థన విన్నాడు, ఆయన కృపతోడైంది, గొప్ప కార్యం చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం చేసి బయట తెచ్చాడు. బుద్ధి కలిగి నువ్వు జీవించి ఇంకా ఆ సమస్య దొరికి పోగాక అని చెప్పాడు. సమస్య అంతా పరిష్కారం అయిన తర్వాత అప్పుడేం చేస్తాం? దేవుణ్ణి మరిచారు ఇజ్రాయేల్ ప్రజలను రాయబడం, దేవుణ్ణి మర్చిపోతాం, మళ్ళీ బుద్ధిహీనంగా పనిచేస్తాం. ఇక్కడ వారు రిపెండెన్స్కి వచ్చారు, పశ్చాత్తాపడ్డారు, అయ్యో పొరపాటు చేసి మేమేం చేయాలి? ప్రజలు చచ్చిపోతున్నారు, ఒక పక్క సేవకుడు కూడా ఏడుస్తున్నాడు, ప్రజల పాపాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది, విసిగిచ్చారు, ఇది ఘోరమైన పాపం అని. ఎక్కడ చూడండి, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిమి. ఒక్క నిమిషం, ఏ పాపం చేశారు? యెహోవాకు విరోధంగా మాట్లాడి. ఇప్పుడేం పాపం ఇది? మాటల పాపం. ఎన్ని మాటలు మాట్లాడుతామో, ఎన్ని మాటలు మాట్లాడామో, ప్రతి మాట లెక్క కట్టబడుతుంది. ప్రతి మాట దేవుని జీవ గ్రంథములో రాస్తూ ఉన్నాడు. మనం మాట్లాడిన ప్రతి మాట, ఇజ్రాయేల్ ప్రజలు మాటల పాపం ఇది. మాట ఆడ నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. హృదయం నిండిందే మాట్లాడిద్దని యేసయ్య చెప్పాడు. హృదయంలో పాపం ఉంది, నోరు మాట్లాడుతుంది. అందుకే యేసయ్య ఏం చెప్పంటే, నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలి? హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. వీళ్ళు హృదయంలో పాపం చేశారు, నోటితో ఒప్పుకున్నారు. హృదయంలో రెపెండెన్స్ వచ్చింది, పశ్చాత్తాపం. ఇప్పుడు నోటితో ఒప్పుకున్నారు, ఏమిటి? అయ్యో మేము పాపం చేస్తాం. యెహోవాకు విరోధమైన పాపం. యేసయ్య చెప్పాడు, నాకు విరోధంగా మాట్లాడినా పర్లా, తండ్రి అయిన దేవునికి విరోధంగా మాట్లాడినా పర్లా. పర్లా అంటే ఏంటి? కొంతవరకు నీకు క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన సేవకునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన సేవకునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడిన దేవుడు ఒప్పుకోడు. కొంతమంది అనొచ్చు, సేవకుడు అవిధేయతకు ఉన్నాడు కదండి అనవచ్చు. ఆ సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నీవు నేను సేవకునికి విరోధంగా మాట్లాడకూడదు. ఏ సేవకుడైనా పర్లా, సేవకునికి విరోధంగా మాట్లాడు. ఆయా వాళ్ళు ఒప్పుకున్నారు, దేవునికి మీకు ఇద్దరికి విరోధంగా పాపం చేసామండి. మాటల పాపం చాలా భయంకరమైందండి.
ఆదాము అవ్వ సర్పం మధ్య ఏ పాపం మొదలుపెట్టారు? మాటల పాపం. ముగ్గురు మాట్లాడుకున్నారు, గొడవలుకున్నారా? ఇంకా నయ్యం, తిన్న తర్వాత మళ్ళీ 3 మీటింగ్ పెట్టాల. ఏం చెప్పాలని? ముగ్గురు మీటింగ్ పెట్టారా? పెట్టలా. చాలామంది మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారు ఏం చెప్పాలని. చాలా ఘోరమైన పాపం అండి, మాటల పాపం. యేసయ్య అంటున్నాడు, నికోదేమో ఇజ్రాయేలు బోధకుడా, అరణ్యములో యేసు సర్పాన్ని ఎలాగెత్తినో, ఎందుకు ఎత్తాడో మీకు తెలుసు కదా, మన చరిత్ర అంతా మీకు తెలుసు కదా, చరిత్రను బోధించే బోధకులు కదా. దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు వారికి ఏం కావాలి? విరుగుడు కావాలి, నివారణ కావాలి. అవునా? నివారణ మార్గం కావాలి. మోషే అన్నాడు, అయ్యా నేనేం చేసేదయ్యా? ఇప్పుడు మీరు పాపం నాకు విరోధంగా చేయలా. ఇప్పుడు పాపం ఎవరికి విరోధంగా చేశారు? మీరు దేవునికి విరోధంగా చేశారు. నేను మీలాంటి వాడినే, నేనేం చేయాలా? ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర వేడుకుందాం అన్నారు. అయ్యా మాకు నివారణ కావాలి, పాపం చేశాం, జనం చచ్చిపోతున్నారు, పాపంలో వచ్చేటువంటి జీతం మరణము, అందరూ మరణిస్తున్నారు ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టుకోవడం ప్రారంభించారు. విజ్ఞాపన చేస్తున్నారు, ప్రాయశ్చిత్త అనుభవంలోకి వచ్చారు. అమ్మాయి చూడండి, దేవుని దగ్గర ఒప్పుకోవటం, దేవుని దగ్గర తగ్గించుకోవటం, దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకోవటం దేవుడిచ్చే గొప్ప కృపండి. దేవుడిచ్చే ఆత్మది, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆ స్థితిలో వారు ఆగిపోయారు, ప్రార్థన చేస్తున్నారు. తలలు దించండి, ప్రార్థన చేద్దాం. వాక్యము రేపు కొనసాగబడుతుంది, ప్రార్థన చేద్దాం. అందరు తలలు దించాలి. వారు దేవునికి విరోధంగా పాపం చేసి పశ్చాత్తాపడుతున్నారు, మరణానికి పాత్రులయ్యారు. ప్రార్థన చేద్దాం, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఎన్నుమార్లు ఈ నాలుకతో, నోటితో దేవుని దూషించామో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడామో, ఎన్నిసార్లు ఏంది ప్రభా ఈ బ్రతుకు, ఎన్నిసార్లు ఈ స్థితి ప్రభా అని హృదయంలో అవిశ్వాసం వచ్చిందో, విరోధం వచ్చిందో, అవిధేయత వచ్చిందో, దేవుని సేవకుని ఎన్నిసార్లు విరోధంగా నువ్వు మాట్లాడావో, ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించి ఎన్నిసార్లు దేవుని మీద నువ్వు శరీరానుసారం పోట్లాడ పెట్టుకున్నావో, దూషించావో, తృణీకరించావో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పౌలు అంటున్నారు, సిలువ వేయబడినట్టుగానే యేసుని మీ ముందు ప్రదర్శించాను కదా, అలాంటి సిలువ జ్ఞాపకం లేదా అంటున్నాడు. కలవరి సిలువ మీద వేలాడిన యేసుని మీ ముందు ప్రదర్శించాను. ఆయన మీ ముందు ప్రదర్శించబడ్డాడు. అది మాత్రమే హృదయంలో దృశ్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీరైతే పాపం చేసి శిక్ష వచ్చి అయ్యో బాబో చచ్చిపోతున్నాం, పాములు కరుస్తున్నాయి, తట్టుకోలేము, చనిపోతున్నాము అని కేకేస్తున్నారు. ఈ రాత్రి కేక పెడదాం, అయా క్షమించండి. మాటల పాపం, అవిధేయత, శరీరానుసారమైన అవసరాల కొరకు, సౌకర్యాల కొరకు మీ మీద విరోధమైన పాపం. ఏం దేవుడండి ఇల్లు ఇవ్వాల? ఏం దేవుడండి ఉద్యోగం ఇవ్వాల? ఏం దేవుడండి కుటుంబంలో సమాధానం లేదు? ఏం దేవుడండి శరీరావసరాల కొరకు దేవుని మీద వ్యతిరేకమైన పాపాలండి. ఒక్కసారి పరిశీలన చేద్దాం. క్షమించండి, మీ చిత్తమైతే మీరు ఇవ్వాలి ప్రభా, మేము పొందుకోవాలి అనే మనస్సును వదిలిపెట్టి, ఎక్కడైనా దోషం ఉంటే, అవిధేయత ఉంటే, అక్రమమైనటువంటి స్థితి ఉంటే ఈ రాత్రి పరిశీలించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వారైతే మొదటి మెట్టంతా వారి యొక్క జీవితము ఎంత ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. పౌలు అంటున్నారు, ఓ అవివేకులైన గలతీయులారా, అవివేకమైన పనులండి, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితం, పరమ కానాను యెరూషలేము ప్రయాణము మధ్యలో శరీరానుసారంగా పరిపూర్ణం చేయాలని ప్రయత్నం, లోక ఘనతని సంఘములో తీసుకురావాలని ప్రయత్నం. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, యేసుదేవుడా క్షమించండి, కలవరి సిలువ నాథుడా క్షమించండి. బుద్ధి తక్కువైపోయిందయ్యా,
బుద్ధిహీనుడిని అయిపోయానయ్యా. వ్యతిరేకంగా మాట్లాడుతున్నానయ్యా. పరిచర్యకి వ్యతిరేకం, సేవకునికి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం, పరిశుద్ధాత్మదేవునికి వ్యతిరేకమైన మాటలు, లేని వార్త పుట్టించడం, దోషణ, బూతులు, అబద్ధాలు, కోపం. ప్రభా, శిక్షక పాత్రుని, విషం వచ్చేసింది హృదయంలోనికి, పామైపోయాను ప్రభా, క్షమించండి. సాతాను సంబంధినైపోయాను, క్షమించండి. ఈ రాత్రి నాయన బుద్ధి తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రాయశ్చిత్త అనుభవం వచ్చింది ప్రభా. భక్తుడు దావీదు ప్రార్థించాడు కదా, కపటం వచ్చిందయ్యో అన్నాడు, అతిక్రమం వచ్చింది అన్నాడు, దోషం వచ్చిందన్నాడు, పాపం వచ్చిందన్నాడు, విడిపించబడ్డవాడే ధన్యుడు అన్నాడు. ఈ రాత్రి పశ్చాత్తాప అనుభవానికి వెళ్దామండి. బుద్ధిహీనుడు అయిపోయిన క్షమించండి, బుద్ధిహీనురాలు అయిపోయిన క్షమించండి. బుద్ధి మాకు నాయన కోల్పోయిన క్షమించండి. బుద్ధి కోల్పోయిన బబులోను రాజు అరణ్యానికి వెళ్ళిపోయాడు, మేము ఆ స్థితికి వెళ్ళిపోయాం నాయన, క్షమించండి. మరి అతని సహవాసం జంతువులతో అయిపోయింది ప్రభా, మా బ్రతుకట్ట అయిపోయింది, క్షమించండి. ఈ రాత్రి కలవరి సిలువ మా హృదయ అంతరంగాల్లో ప్రదర్శించుకుని అనుభవం మళ్ళీ తిరిగి దయచేయండి. యేసు కలవరి సిలువను మాత్రమే చూసి అనుభవంలోనికి నడిపించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్ర. ఈ రాత్రి నాతో, మాతో, ఈ శబ్ద యంత్రం ద్వారా, మీడియా ద్వారా మాట్లాడుతున్న బిడ్డలతో నాయన మీ కృపనిచ్చే స్తోత్రాలు తండ్రి. ప్రత్యక్షంగా మాట్లాడే వందనాలు. ఘనమైన మీ కృపాకార్యం మా జీవితంలో జరిగించండి. సంపూర్ణంగా నాయన మా అవిధేయతను మన్నించండి, మా మాటల పాపాన్ని క్షమించండి అయ్యా. సంపూర్ణంగా నాయన మీ దైవ కృప కొరకు వేడుకుంటున్నాం, సహాయము దయచేయండి. ఎక్కడ పాపం ఉండునో అధికంగా కృప విస్తరించిందన్న పౌలు మాటలు మాకు ఆదరణ ఇస్తున్నాయి ప్రభా. అయ్యా, ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. మేము ఇంకా దీవించబడలేదంటే, ఆధ్యాత్మికమైన ఉన్నతమైనటువంటి స్థితికి రాలేదంటే కారణం మా విధేయత. క్షమించండి, మన్నించండి. ఈ కలవరిశిలో ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో సూటిగా మాట్లాడుతున్నావు, స్తోత్ర. నికోదేమును గ్రహించన్నావు అయ్యా. ఎన్ని గొప్ప మాటలు మాట్లాడిన బోధకుడు నాయన, స్తోత్ర. ఈ రాత్రి మీ కృప మాతో ఉంచి నడిపించమని, దీవించమని, విన వాక్యాన్ని హృదయంలో ముద్రించి నాయన నీరు కట్టి ఫలింపచేయమని మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దీవించు తండ్రి. దేవుని దయ, ఆయన కుమారుడు పునరక్షకుడు యేసు ప్రభువారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలం కృపనిచ్చి దీవించి ఆశీర్వదించి పంపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. మనకున్నటువంటి వ్యక్తిగత తీర్మానం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థించండి, కొనసాగించండి. సెలవు.